నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్నాం ఒక ప్రధాన సమస్య గురించి, సియాటికా సమస్య. చాలా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. విపరీతమైన నొప్పిని భరించలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోతూ ఉంటారు. ఇక ఈ నొప్పిని జీవితాంతం అనుభవించాల్సిందేనా అని బాధపడుతుంటారు. అయితే ప్రస్తుతం మన టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు గురు ఆయుకేర్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల నుంచి డాక్టర్ బుక్క మహేష్ బాబు. ఇలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. సర్జరీ వరకు వెళ్ళాలి అని డాక్టర్లు చెబుతున్న పరిస్థితుల్లో కూడా కేవలం మందులతో ఈ వ్యాధిని నయం చేయొచ్చు అంటున్నారు. అంతేకాదు అనసూయ ఉన్నారు, వైద్యం చేయించుకున్నారు. సో ఆమె అనుభవాలు ఎలా ఉన్నాయి, వైద్యం చేయించుకోకముందు ఎలాంటి బాధను ఆమె అనుభవించారు, వైద్యం చేయించుకున్న తర్వాత ఎలాంటి రిలీఫ్ ఆమె పొందుతున్నారనే విషయాలు కూడా మనం మాట్లాడదాం. సో ఈ సయాటికా సమస్యతో బాధపడుతున్నవారు కానీ బ్యాక్ పెయిన్తో లేదా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, నేరుగా మాకు కాల్ చేసి డాక్టర్ బుక్క మహేష్ బాబుతో మాట్లాడవచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 0406666033733 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. హలో డాక్టర్, ఇటీవల కాలంలో మనం చాలా ఎక్కువ మంది చూస్తున్నాం. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, పాదాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, మరీ ముఖ్యంగా సియాటికా బాధన అయితే వర్ణనాతీతం. ఈ సియాటికా సమస్య ఎందుకు వస్తుందండి? ఇప్పుడు సియాటికా అంటే సియాటిక్ నర్వ్ అండి. శరీరంలో అత్యంత పొడవైనటువంటి నర్వ్ ఏదైనా ఉందంటే అది సియాటికా. సియాటికా అంటే ఈ సియాటికా నరువు పైన వచ్చేటటువంటి వాపు లేక ఇన్ఫ్లమేషన్ లేదా ఆ ప్రాంతంలో జరిగేటటువంటి ఒక అలజడి అనేటటువంటిది ఈ సియాటిక్ పెయిన్కు కారణమవుతుందండి. ప్రధానంగా చెప్పాలంటే అంటే ఈ ఈ యొక్క సియాటిక్ నరువు పైన ఇలాంటి నొప్పి వస్తుంది కాబట్టి దీన్ని సియాటిక్ పెయిన్ అని చెప్పి అన్నారు. దీన్ని ఆయుర్వేదంలో గృద్రసి అని అన్నారు. గృద్రసి అంటే సంస్కృతం పదం అది. అంటే మనకేంటంటే డేగ లాంటి అంటే ఒక ఈగిల్ అంటాం కదా, సో అలాంటి అంటే గద్దలాంటి నడక ఎలా ఉంటుందో ఈ రోగం వచ్చినటువంటి వాళ్ళు ఆ గద్దలా నడుస్తూ ఉంటారు అన్నట్లు. పైగా దాని ముక్కు ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఆ యొక్క సియాటిక్ నర్వ్ అనేది వాచిపోతుంది. చూడండి, అత్యంత ప్రాచీన కాలంలో కూడా సియాటిక్ నర్వ్ దగ్గర వాపు వస్తుందన్న విషయాన్ని కూడా ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చక్కగా వివరించి చెప్పడం జరిగిందండి. సో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్లనే ఇలాంటి పెయిన్ వస్తుందన్న విషయాన్ని కూడా క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితం ఉండేటటువంటి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలందు కూడా అద్భుతంగా వివరణ ఇచ్చారు. అంటే ఆ కాలంలో కూడా అనాటమీ గురించి అద్భుతమైనటువంటి అవగాహన ఉండి మన యొక్క పూర్వీకులకు ఉండేటటువంటిది. సో ఈ సియాటిక్ నర్వ్ పైన ఏదైతే వాపు వస్తుందో ఆ వాపు వల్లనే మనకు అత్యంత భయంకరమైనటువంటి నొప్పి వస్తుందండి. అంటే ఈ సియాటికా సమస్య, ఈ వాపు రావడానికి శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయండి? ఏమేమి జరుగుతుంది? మంచి ప్రశ్న అండి ఇది. చాలామంది సియాటిక్ నొప్పి వచ్చింది, దాని లక్షణాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అంటారు, కానీ సియాటిక్ పెయిన్ రావడానికి గల కారణాల గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు అసలు చెప్పాలంటే. సో సమస్య నెంబర్ 1, మనకు నడుం ప్రాంతంలో ఉండేటటువంటి కండరాలు బిగుసుకపోవడం వల్ల ఆ ప్రాంతంలో అంటే ముఖ్యంగా నడుము వెనక భాగంలో, పిరుదుల వెనకాల భాగంలో నుంచి, తొడ వెనకాల భాగం నుంచి, తర్వాత మోకాలు వెనకాల భాగం నుంచి అలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది సియాటిక్ నర్వ్. అంటే తొడ కండరాలకు, తర్వాత మళ్ళీ మోకాలు కింది కండరాలకు, పాదాల కండరాలకు, వీటన్నిటికీ కూడా నర్వ్ సప్లై చేసేటటువంటి సియాటిక్ నర్వ్ అండి. ఆ సియాటిక్ నర్వ్ పైన ఒత్తిడి పెరగడానికి గల కారణాలు అంటే ఇన్ఫ్లమేషన్ రావడానికి గల కారణాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే స్లిప్ డిస్క్. అంటే డిస్క్ బాగా జారిపోవడము, అదే రెండు వెన్నెముకల మధ్యలో ఉండేటటువంటి డిస్క్ అనేటటువంటిది వాచిపోయి ఉబ్బిపోయి సియాటిక్ నర్వ్ ప్రాంతంలో ఉండేటపైన ఒత్తిడి పెరగడం వల్ల ఆ ప్రాంతం అనేటటువంటి దానివల్ల ఆ ప్రాంతంలో ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి వస్తుంది. అంటే ఎందుకంటే నర్వ్ అంతా కూడా నలిగిపోయినట్టుగా ఉంటుంది రెండు ఎముకల మధ్యలో, అందుచేత మనకు నొప్పి వస్తుంది. ఒక కారణం. రెండో కారణం డీజనరేటివ్ డిస్క్ డిసీజ్. అంటే డిస్కులు శైథిల్యం పొందడం వల్ల డిస్క్ లోపల ఉండేటటువంటి న్యూక్లియస్ మెటీరియల్ అనేటటువంటిది డిస్కులు చితికిపోయి దాని వెలపాల భాగంలోకి వచ్చి అదొక రకమైన కెమికల్ రసాయనం. ఆ కెమికల్ రసాయనం అనేటువంటి సియాటిక్ నర్వ్ పైన ప్రభావం చూపించినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ వల్ల అక్కడ ఇన్ఫ్లమేషను, మంట, నొప్పి అనేటువంటి వస్తుంది. ఇదే కాకుండా యాన్యులార్ టేర్. యాన్యులార్ టేర్ అంటే డిస్క్ చుట్టూ ఉన్న రక్షణ వలయం చితికిపోవడం వల్ల డిస్క్ అనాచ్ఛాదితంగా ఉండి అది బయటికి వచ్చేసి వెన్నుపాము వెళ్ళే యొక్క దారిలో ముఖ్యంగా సియాటిక్ నర్వ్ ఉన్న ప్రాంతం మీద ఒత్తిడి పెరగడం వల్ల కూడా మనకి ఇలాంటి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇదే కాకుండా వెన్నెముక ప్రాంతంలో ఉండి వెన్నెముకలు జారిపోవడం వల్ల, వీటిని లిస్టసిస్ అంటారు, ఈ జారిపోయేటటువంటి ఎముక వల్ల మన కెనాల్ స్టెనోసిస్ అంటే వెన్నుపాము వెళ్ళే దారి ఇరుకోవడం మూలాన ఈ నరువు పైన నలిగిపోయేసి అంటే రెండు ఎముకల మధ్యలో ఉన్న నరువు నలిగిపోయేసి దానివల్ల విపరీతమైనటువంటి ఈ నొప్పి రావడానికి ప్రధాన కారణం. ఇదే కాకుండా ట్యూమర్స్ రావడము, తర్వాత టీబీ ఆఫ్ ద స్పైన్ రావడము, తర్వాత
ఇంకా కూడా మనకు ప్రయాణాలలో ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అవ్వడం మూలాన కూడా మనకు ప్రధానంగా ఆ సియాటిక్ నర్వ్ అనేది నలిగిపోవడం వల్ల అక్కడ వాచిపోయేసి విపరీతమైనటువంటి మంట, నొప్పి, ఇతరత్ర వచ్చేటటువంటి దుష్ప్రభావాలకు అన్నిటికీ కూడా ప్రధానమైన కారణం అవుతుంది. కాలర్ ఉన్నారండి ప్రవీణ్ అనంతపూర్ నుంచి. ప్రవీణ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. అమ్మ చెప్పమ్మా. సార్ నాకు 28 ఇయర్స్ సార్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే సార్ నాకు 5 ఇయర్స్ బ్యాక్ సిజేరియన్ ఆపరేషన్ అయింది పాప అప్పుడు డెలివరీ టైంలో. సో బట్ ఏంటంటే సార్ రీసెంట్ గా ఒక 3 ఇయర్స్ నుంచి అంటే అప్పుడు నాకు సరిగ్గా రెస్ట్ తీసుకోలేకపోయాను సార్ ఆపరేషన్ తర్వాత. ఎగ్జాక్ట్ 2 మంత్స్ కూడా బెడ్ రెస్ట్ లేను. సో దాని తర్వాత ఇప్పుడు నేను జాబ్ కి వెళ్తున్నాను సార్. అక్కడ నాకు ఎగ్జాక్ట్ నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ చైర్ లో కూర్చోవడం వల్ల ఐ థింక్ ఆపరేషన్ అయినందుకు ఏమో సార్ రీసెంట్ గా అయితే భరించలేనంత పెయిన్ వస్తుంది సార్. ఎగ్జాక్ట్ గా అనెస్థీషియా ఇస్తారు కదా సార్ నార్మల్ ఆపరేషన్ టైంలో. ఆ ప్లేస్ ఇచ్చిన ప్లేస్ లో చాలా పెయిన్ వస్తుంది. ఇంకా కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిందంటే ఫీవర్ వచ్చేస్తుంది. అంటే ఆ మొత్తం బ్యాక్ సైడ్ ఆ భుజాల దగ్గర కింద వరకు సార్ విపరీతమైన పెయిన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా ఆ ఆపరేషన్ అయిన తర్వాత నుంచి నేను ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను సార్. సో ఆయుర్వేదంలో ఏమైనా చికిత్స ఉందంటారా సార్? మంచి చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. ముఖ్యంగా సిజేరియన్ జరిగినప్పుడు సాధారణంగా చాలా వరకు సిజేరియన్స్ జరిగినప్పుడు ఏంటంటే వెన్నెముకకు ప్రధానంగా ఏంటంటే ఇంజెక్షన్స్ ఇస్తారమ్మా. సో ఇంజెక్షన్ ఇచ్చేసి మత్తు ఆ రకంగా స్పైనల్ ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇస్తారమ్మా. దానివల్ల మీకు సర్జరీ చేస్తారు. అలాంటప్పుడు ఈ యొక్క వెన్నెముక లోపలి ప్రాంతానికి ముఖ్యంగా ఏంటంటే వెన్నెముక పై భాగంలో ఉండేటటువంటి పొరలకు ఈ నీడిల్ తగలడం మూలాన మనకు పెయిన్స్ వస్తాయమ్మా సాధారణంగా. సో కాబట్టి అందుకనే మనం సాధారణంగా నార్మల్ డెలివరీ కావాలని కోరుకుంటాము. సిజేరియన్స్ అనేటువంటి వాడి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవాలమ్మా ఇలాంటివి. సో కాబట్టి మంచి ఆయుర్వేదంలో మంచి అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, వాపు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా అద్భుతమైన మందులు ఉన్నాయమ్మా. చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి తల్లి. మహేష్ బాబు గారు, చాలా సందర్భాల్లో అలోపతి వైద్యం చేతులు ఎత్తేసిన సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. అలాంటి సందర్భంలో ఆయుర్వేదం కూడా చేతులు ఎత్తేస్తుందా లేకపోతే పూర్తి పరిష్కార మార్గం ఏదని చూపిస్తూ ఉంటుంది? ఇప్పుడు మనం చేతులు ఎత్తేసినటువంటి కేస్ స్టడీస్ మనం ప్రధానంగా జనాలకు చూపిస్తున్నాం కదండి. చేతులు ఎత్తేసినటువంటి సందర్భాలలో అద్భుతమైనటువంటి వైద్యం అందుతుంది కాబట్టి ఈ రోజు మళ్ళీ చరిత్రలో బంగారక్షణాలతో ఆయుర్వేదం అనేటటువంటి రాయబడుతూ ఉందండి. ఇప్పుడు మాబోటి వాళ్ళని చేయడం వల్ల ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎందరో ఈ విషయంలో కూడా ముందంజ ఉండి ఆయుర్వేదానికి ఒక నడుం కట్టుకొని ముఖ్యంగా ఈ వైద్య శాస్త్రానికి ఒక జీవాన్ని కల్పిస్తూ ఉన్నారండి ముఖ్యంగా. సో కాబట్టి అక్కడ ఫెయిల్ అయిన తర్వాతనే రావాలి అనేటటువంటి విధానం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదండి. ఈరోజు పొద్దున మేము ఒక పేషెంట్ చూసామండి. రుమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆలు ముఖ్యంగా మణికట్టు ప్రాంతంలో ఎముకలు అరిగిపోయాయి, మోకాలు 2 అరిగిపోయాయి. ఆ మోకాలకు రెండింటికి ఆపరేషన్ చేసేశారు. కంటిన్యూస్గా దశాబ్ద కాలం నుంచి స్టిరాయిడ్స్ వాడుతూ ఉన్నారు. 36 ఇయర్స్ అండి చెప్పాలంటే. అటు భర్త తరఫు వాళ్లకు తల్లిదండ్రులు లేరు, ఇటు ఈ అమ్మాయి తరఫు వాళ్ళు తల్లిదండ్రులు లేరు. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, కవల పిల్లలు. అసలు స్టోరీ చూస్తే అంతులేని కథలా ఉంది అమ్మాయికి. ఆ అమ్మాయికి రక్షణ ఏమిటి చెప్పండి రేపు పొద్దున ఏదైనా జరిగితే? సో ఇంత వాడినప్పటికీ కూడా స్టిరాయిడ్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళ ఎముకలు పెలిసైపోయేసి ఎముకలు బెజ్జాలు పడిపోయి ఎముకలు అసలు 2 చేతుల్లో ఉండేటువంటి మణికట్టు ప్రాంతంలో ఎముకలు కూడా అరిగిపోయినాయండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లలో వస్తూ ఉన్నారు. అప్పటికీ కూడా అద్భుతమైనటువంటి వైద్యాన్ని మేము అందివ్వగలుగుతున్నాం. అంటే మేము ఎంత రీసెర్చ్ చేస్తున్నాం, ఎన్ని కొత్త ఔషధాలను ఆయుర్వేద ఔషధాలు వెలుగులోకి తీసుకొస్తున్నాం చూడండి. చరిత్రలో మరుగున పడిపోయేటువంటి అధ్యాయాలకు ఒక రకమైన బలాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక అత్యంత అధునాతనమైనటువంటి వ్యవస్థతో పోటీ పడగలిగేటటువంటి ఒక సిస్టమ్ని మేము తయారు చేయగలుగుతున్నాం. అంటే చూడండి ఎంత గొప్ప రీసెర్చ్ మేము కూడా చేస్తున్నాము. కానీ మీరు చెబుతున్న దాన్ని బట్టి పెయిన్ కిల్లర్స్ ఉండవు, స్టెరాయిడ్స్ ఉండవు, సర్జరీ అవసరం లేదు, అలోపతి వైద్యం చేతులు ఎత్తేసిన సందర్భంలో ఆయుర్వేదం పూర్తి స్థాయి చికిత్స అందిస్తుందని చెప్తున్నారు. అంటే ఏం జరగాల్సి ఉందండి ఆయుర్వేదంలో? ఇంకా ఎలాంటి పరిశోధన రావాలి, ఎలాంటి అవేర్నెస్ ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంటుందండి? ఇప్పుడు ఇంకా పరిశోధనల విషయం కనుక పరిశోధన అనేది నిరంతరం జరగాలండి. ఏ శాస్త్రానికి రావడానికి ఎందుకు టైం పడుతుంది? వెలుగులోకి రావడానికి ఏంటంటే మనం కొలోనియల్ థాట్లో ఉన్నామండి. ఈ విషయం అసలు మనకు అంటే మనం ఒక రకంగా వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ థాట్లోనే ఆలోచిస్తున్నామండి. అంటే ఏమంటామంటే ఒక వలసవాద మనస్తత్వంలోనే మనం ఉన్నామండి. మనం పాలిటిక్స్ అలాగే ఉన్నవి, ఎకానమీ అలాగే ఉంది, ప్రతి విషయంలో మన వ్యవస్థలు అట్లా, న్యాయ వ్యవస్థ అట్లా ఉంది, వైద్య వ్యవస్థ అట్లా ఉంది, విద్యా వ్యవస్థ అట్లా ఉంది. భారతీయత అనేటటువంటిది కొట్టొచ్చినట్టు ఎక్కడ కనిపించడం లేదండి. ఒక ఆయుర్వేదంలోనే ఈరోజు నికార్స్ అనేటువంటి భారతీయత అనేది కనిపిస్తూ ఉంది. ఓ సంగీతంలో, ఒక సాహిత్యంలో కాకుండా తర్వాత ఒక ఇతరత్ర నాటక రంగంలో కానీ మనకి ఇలాంటివి కనిపిస్తున్నాయి భారతీయత అనేది. ఎందుకంటే మన మహాభారత రామాయణంలోంచి ఇతివృత్తాలను తీసుకుని ఈరోజు కథలు రాసుకుంటున్నాం. కానీ అలాంటి వ్యవస్థ ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా కనిపిస్తూ ఉంది అలాంటిది.
కానీ వలసవాద మనస్తత్వం నుంచి మనం బయటపడే ప్రయత్నం ఇప్పుడిప్పుడే చేస్తున్నాను గ్లోబలైజేషన్ తర్వాత. సో కాబట్టి ఈ వలసవాద మనస్తత్వానికి గల కారణాలను మనం అన్వేషించి ఏ యొక్క ఆలోచన విధానం వల్ల మనం వలసవాద మనస్తత్వాన్ని పూర్తిగా మనం బాగా ప్రాచుర్యాన్ని కోల్పోవడానికి దారితీస్తున్న పరిస్థితులు, ముఖ్యంగా ఇది అసలు ఆయుర్వేదం ప్రాచుర్యానికి కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులే వలసవాద మనస్తత్వంలోంచి వచ్చినాయి. మెకాలే అనేటువంటి వాడు ఈ విధానానికి నాంది పలికాడండి. భారతీయత అనే అంశాన్ని పూర్తిగా ఒక పక్కకు మార్జినలైజేషన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆంథ్రోపాలజిస్టులు మాత్రమే అర్థం చేసుకుంటారండి. ఈ వర్డ్స్ మార్జినలైజేషన్ కానివ్వండి, లేకపోతే లెజిటమైజేషన్, డీలెజిటమైజేషన్, ఇట్లాంటి వర్డ్స్ వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారు. ప్రజలు ఇప్పుడిప్పుడే ముఖ్యంగా మన షో సర్జరీ అవసరం లేదు అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం అయితే ఉంది ఆయుర్వేద్యానికి. అంటే ప్రభుత్వాలు ఈ విషయంలో సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. లాభం వచ్చే విషయాలపైన ఆలోచిస్తామని కాదు కదా, లాభం రాని విషయాలపైన కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కదండి. ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, మన విషయానికి తీసుకుందాం. అనసూయ గారు ఒక నెల రోజుల క్రితం నా దగ్గరికి వచ్చారు, అనేబుల్ టు బెండ్ ది నీస్. అనసూయ గారు ఎలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చారో మాట్లాడదాం, కానీ అందుకని కాలర్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇట్లా ఐటీలో పనిచేస్తున్నాను. యాక్చువల్గా నాకు 2010లో స్కిన్ వచ్చింది. దాని తర్వాత ఇంకా హిప్ దగ్గర నొప్పి రావడం మొదలుపెట్టింది. నేనేదో బెడ్డుకుని పనుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం హోమియోపతి మందులు వాడాను. నాకు అయినా నొప్పి ఎట్లా ఉండడం కంటిన్యూ అవుతుండింది. కొంచెం బాగా కొనడం కూడా మొదలుపెట్టాను. సరే, ఒక 2 ఏళ్ళు వాడిన తర్వాత ఇక భరించలేక నేను ఈ అల్లోపతి మన ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఇది హిప్ రీప్లేస్మెంట్ చేయాలి అన్నారు. ఏవియన్ హిప్ రీప్లేస్మెంట్ చేయాలి అన్నారు వాళ్ళు, మన అల్లోపతి. సరే, నేను ఇంకా అది నాకు ఇష్టం లేక నేను డాక్టర్ మహేష్ బాబు గారి దగ్గర వచ్చాను. ఓకేనా? తీసుకున్నారా? హలో, మీరు మహేష్ బాబు గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారా? అవునండి. ఓకే, మీ క్లయింట్ మహేష్ బాబు గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను ఆయన దగ్గర తీసుకోకముందు మన ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే హిప్ రీప్లేస్మెంట్ చేయమన్నారు. ఆ తర్వాత గుర్తుపెట్టారేమన్నా? శ్రీనివాస్ గారు చెప్పండి. మీరేనా శ్రీనివాస్ గారు? అవునండి. ఓకే, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అని చెప్పారు కదా ఇంగ్లీష్ డాక్టర్స్? అవునండి, ఇంగ్లీష్ డాక్టర్ హిప్ రీప్లేస్మెంట్ అని చెప్పారు. నేను అది వద్దనుకొని నేను అప్పుడు బాగా కుంటుతూ ఉండేవాడిని. సరే, నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను, మహేష్ బాబు గారి దగ్గరికి. వారు టైం పడుతుంది అన్నారు, కానీ ఆయన దగ్గర మందులు వాడటం మొదలుపెట్టాను. మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత నుంచి నాకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇన్ఫాక్ట్ వాస్తవం చెప్పాలంటే ఈ ఆయుర్వేదం డాక్టర్ మహేష్ బాబు గారు ఆయుర్వేద మందులు వాడుతున్న తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆయన మందులు వాడక ముందు ఒక ఫంక్షన్ కట్టుండాను. వాళ్ళు ఏంటి ఇంత కుంటున్నాం అన్న వాళ్ళే ఇప్పుడు అసలు వాళ్ళ నోటీస్ ఫెయిల్ అయిపోయారు. నాకు అసలు ప్రాబ్లం ఉందా స్టిల్ అన్నట్లు. ఓకేనా? అట్లా ఉండింది. ఆయన మందులు వాడుతున్న తర్వాత బాగుంది చక్కగా. కొంచెం లైట్ ఇంకా నొప్పి ఉంది, అది ఇంకా బహుశా వాడాలి అని అన్నారు ఆయన. ఓకేనా? సో ఆయన దగ్గర మందులు వాడిన తర్వాత ఆయుర్వేద మందులు వాడితే నాకు బాగుందండి, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది చక్కగా. ఓకే అండి. ఎలాంటి పరిస్థితులు వచ్చారండి? మీరు చెప్పింది కరెక్టే కదా సార్, చెప్పండి. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయాలని అన్నారు. అంటే అవాస్కులర్ నెక్రోసిస్ అంటే ముఖ్యంగా వాళ్లకు ఈ బంతిగిన్నె కీల్ అనేటటువంటిది అక్కడంతా కూడా స్క్లిరోసిస్ అంటే కణజాలం దెబ్బతినేటటువంటి పరిస్థితి అండి. ముఖ్యంగా ఈ రుమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకు సడన్గా ఇలాంటి లక్షణాలు డెవలప్ అవుతాయండి. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే కుట్టుతూ నడుస్తున్నటువంటి అన్న వాళ్ళే ఈరోజు అసలు నువ్వు అసలు కుంటుతున్నట్టే లేదబ్బా నార్మల్ మనిషిలా ఉన్నావని జనం అంటున్నారంటే ఎంత పెరిగింది చూడండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు మరి ఇలాంటివన్నీ అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అద్భుతంగా పనిచేసినప్పుడు నేను అనేది ఏమంటున్నానంటే ఎవరైనా కానీ అందరూ కూడా రియలైజ్ కావాలి, ఇంత గొప్ప మనకు సంపద, ఒక వైద్యానికి సంబంధించిన అద్భుతమైనటువంటి శాస్త్రీయ సంపద మన దగ్గర పెట్టుకొని మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు రీసెర్చ్ కోసం అని. సో కాబట్టి మనం ముందస్తుగానే గమనించి కనుక వైద్యం చేసుకున్నట్లయితే అద్భుతంగా మనం తగ్గించుకునే ఆస్కారం ఉంది. ఈ స్ట్రెస్, ట్రామా, సోషల్ లైఫ్ కండిషన్స్లలో, సామాజిక జీవన విధానంలో తర్వాత ఎంతో జీవితాన్ని కోల్పోవడం కానివ్వండి, తర్వాత ఎర్నింగ్ టైంలో ముఖ్యంగా ప్రొడక్టివ్ ఏజ్లో 30 నుంచి 45 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ప్రొడక్టివ్ ఏజ్, అది 25 నుంచి 45 ప్రొడక్టివ్ ఏజ్. ఈ ప్రొడక్టివ్ ఏజ్లో మనం కోల్పోకుండా ఉంటాం, జీవితాన్ని కోల్పోకుండా ఉంటామండి ముందస్తుగా కనుక చూసుకున్నట్టు. నా ప్రత్యేకమైనటువంటి ఆవేదన ఒకటి ముందస్తుగా వ్యాధి నిర్ధారణ చేసుకొని ఆయుర్వేద ఔషధాలు వాడినట్టయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. అనసూయ గారు,
నమస్తే. మీరు ముందు ఎలాంటి సమస్యతో బాధపడుతూ ఉండేవారు? ఏ వైద్య చికిత్సను తీసుకున్నారు? తర్వాత మీరు ఆయుర్వేదంలో తీసుకున్న తర్వాత ఎలాంటి రిలీఫ్ మీకు? నేను 6 months నుంచి బాగా ఇబ్బంది పడ్డానండి. చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. ఏం లేదు, నరాలు వీక్నెస్ వలన లేకుంటే కండరాలు పట్టాయి, మెజిల్స్ లాగా పట్టాయమ్మా, వాపు లాగా అని ఏం చెప్పలేదు. మోకాలు వెనక సైడ్ నాకు ముందర కాదు అంటే ఇంకా సర్లే అని వాడాను. కొన్ని 6 నెలలు 7 నెలల తర్వాత వాడిన తర్వాత డాక్టర్ చెప్పారు, నీకేమన్నా హార్మోన్స్ ప్రాబ్లంతో ఏమన్నా సెట్ అయిపోతుందేమో, అంత అట్నే వాడాల్సింది ట్యాబ్లెట్లు అన్నారు. అంటే అబ్బాయి జీవితాంతరం వాడాలంటే కష్టం కదా హార్మోన్స్ అనేసి నేను డాక్టర్ గారు ఇంటర్వ్యూ ఇట్లనే చూస్తుంటాను, TV9 ఎక్కువ చూస్తూ ఉంటాను. చూస్తా అంటే ఇట్లా ఫోన్ రాసుకొని నేను సొంతంగా ఫోన్ చేసి వైజాగ్ వెళ్ళానండి పోయిన నెల, కరెక్ట్ 9వ తేదీ. అక్కడ డాక్టర్ గారు 3 నెలల కల్లా నయం అవుతుందమ్మా అని ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇస్తే 1 month అవుతుంది వాడి. చాలా వరకు బాగా రిలీఫ్ ఇచ్చింది. 1 month చాలా రిలీఫ్ ఇచ్చింది. అసలు ఇట్లా వంగలేక ఇట్లా చాపలేక ఇట్లా పట్టుకొని లేయాల్సి వచ్చేది. అట్లాంటి డాక్టర్ గారు చాలా. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా ఫ్రీగా ఉందండి. అసలు చాలా ఇబ్బంది పడ్డా, అసలు రాత్రిపూట నిద్ర పట్టేది కాదు, కూర్చున్నా పండుకున్నా ఇబ్బంది, కూర్చున్నా ఇబ్బంది, లాగేది అసలు కాళ్ళన్నీ. అది చాలా ఇప్పుడు చూపించుకున్న డాక్టర్ గారు చూపించుకున్న తర్వాత ఇప్పుడు ఎవరో పాప 2 వచ్చారు, వాళ్ళు దీపానా సార్, 36 అంట పాపము. చాలా ఇబ్బంది పడి ఆమెకు 2 కాళ్ళు కూడా ఆపరేషన్ చేశారు, అయినా రిజల్ట్ లేకుండా ఉంది. లాస్ట్ టైంలో ఆపరేషన్ చేయాలి అని ఏమైనా చెప్పారా? నాకు ఆపరేషన్ ఏం లేదు కానీ నీకు హార్మోన్స్ ప్రాబ్లంతో ఏమైనా సెట్ అవుతాయేమో, అంతవరకు ఏం కావు, ఇంకా ట్యాబ్లెట్ వాడుతూనే ఉండాలా అన్నారు. అది జీవితాంతం ట్యాబ్లెట్ వాడడం కష్టం కదా అనేసి నేను డాక్టర్ గారి సలహాతో వెళ్తున్నానండి. ఏడుపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మీకు? నాకు ఏడ్చానండి, అబ్బో రాత్రిపూట అసలు ఏడుపు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అసలు. మహేష్ బాబు గారు వచ్చేటప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉన్నారండి? ఏ వైద్యం చేశారు మీరు? ఎప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇలాంటి కనుక క్లయింట్స్ వస్తే వీ ఫీల్ వెరీ రిలాక్స్డ్ అండి. ఎందుకంటే డ్యూరేషన్ ఒక 6 months 7 months ఉంది. అంటే ముఖ్యంగా 6-7 months ఉంది కాబట్టి మాకు ఈజీగా ఉంటుందండి. అంటే తక్కువ ఖర్చుతో మందులు ఇవ్వచ్చు, తర్వాత తొందరగా క్యూర్ అవుతుంది. వెళ్ళిపోతే కూడా ఆయుర్వేదంలో చాలా ఫాస్ట్ క్యూర్ అయింది అనేటువంటి మెసేజ్ వెళ్ళిపోతుంది. క్రానిక్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుందండి. సో అలాంటి కండిషన్స్లో సైకలాజికల్గా వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి, ఒక పక్క వైద్యం చేయాలి, తగ్గితే తప్ప కానీ పేషెంట్ అసలు హ్యాపీగా ఉండలేరండి. సో ఇది ఒక రకమైనటువంటి సైకలాజికల్ ట్రామా ఉంటుందండి క్రానిక్ పేషెంట్స్లలో. తొందరగా అందుకనే ఎర్లీగా వాడుకున్నట్లయితే కాస్ట్ కటింగ్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. డాక్టర్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి వీలుంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా ప్రెషర్ ఉంటుందండి పేషెంట్ వైపు నుంచి. క్రానిక్ అవుతారు అండ్ మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. మెడ నొప్పి ఉంటుంది, నడు నొప్పి ఉంటుంది, కీళ్ళ నొప్పులు ఉంటాయి, పాదాల నొప్పులు ఉంటాయి, అసిడిటీ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ మందుల వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ కలగలిపి నిద్ర లేకుండా ఉంటుంది. అన్నిటికీ వేగంగా ఔషధాలు పనిచేయాలనేటువంటి డిమాండ్ పేషెంట్ వైపు నుంచి ఉంటుందండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రామా. ఓకే, మరొక కాల్ ఉన్నారండి, వేణుమాధవ్ గారు మాట్లాడండి. సార్ డాక్టర్ గారండి? అంటే డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారండి, నమస్కారం అండి. నమస్తే వేణుమాధవ్ గారు, బాగున్నారా? మీ దయ సార్, మీ దయ వల్ల బాగున్నాం సార్, చాలా బాగున్నాం సార్. చెప్పండి సార్. సార్ అది బాగా మెడిసిన్స్ చాలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నాకు 50% తగ్గిపోయింది 1.5 months లోనే. అంటే మీది యాన్యులార్ టేర్ కదా, డిస్క్ చితికిందని చెప్పాం కదా? అవును సార్, డిస్క్ సార్ L1 to L5 వన్ సైడ్ మొత్తం అరిగిపోయేసి వన్ సైడ్ వంగిపోయింది సార్ మొత్తం. అది అవును, మీకు ఆపరేషన్ చేయాలని చెప్పారా డాక్టర్ గారు? అసలు 2009 లోనే MRI తీసాక వాళ్ళు డైరెక్ట్ ఆపరేషన్ కు సర్జరీ కోసం సజెస్ట్ చేశారు సార్. నాకు సర్జరీ మీద నమ్మకం లేక మళ్ళీ ఒకవేళ ఫైనల్ లో మార్పు వస్తే మంచం మీద పడుకోవాల్సి వస్తుంది చిన్న వయసులో అని చెప్పని దానికి పోకుండా ఈ ఆయుర్వేద మెడిసిన్స్ తోనే అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్. ఈ 1.5 months మీ దగ్గరకు వచ్చాక 40 to 50% అయిపోయింది. మీరు 6 months 3 months వాడండి అని చెప్పారు. నేను ఇప్పుడు వరకు 2 months వాడాను, అయినా పర్వాలేదు సార్. ఈ మధ్యన నేను ఈ పెయిన్ కిల్లర్స్ కూడా వాడడం మానేశాను సార్. అంత అవసరం పడట్లేదు, పెయిన్ కిల్లర్స్ వాడాల్సినంత అవసరం పడట్లేదు సార్. ఓకే, అంతకుముందు ఇట్లా కొంచెం వంగి నడిచేవాడిని కదా సార్, ఇప్పుడు అదేం లేదు. పడుకొని లేవగానే మొత్తం స్టిప్ అయిపోయేది సార్ బాడీ మొత్తం. మళ్ళీ స్ట్రేట్ కావడానికి కొంచెం అది చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం కూడా కొంచెం తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. కొంచెం కాదు సార్, చాలా వరకే తగ్గింది చెప్పాలి. వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నాను సార్. తర్వాత మిగతా ఇంకేమేం పనులు చేస్తున్నారు? నార్మల్ గా ఆఫీస్ కి రావడం, మిగతా పనులు చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం, ఇంట్లో పనులు అన్ని చేస్తూనే ఉన్నాయి. ఏది కూడా స్టాప్ చేయడం. నిద్ర పడుతుందా ప్రశాంతంగా?
ప్రశాంతంగానే పడుతుంది సార్, నిద్రకి ఏం ప్రాబ్లం లేదు సార్, అనేది ఏం లేదు సార్. అది గుడ్. మీరు అన్నట్టు టైంకి భోజనం చేయడం, టైంకి లిమిట్ గా తినడం, అవన్నీ కంటిన్యూగా పాటిస్తున్నాం సార్. సార్, సార్, ఆయిల్ సార్. మసాజ్ కానీ ఇది కానీ సార్. మనం మీరు ఇచ్చే మెడిసిన్స్ కానీ సార్. ఎక్కడ కూడా పొరపాటు చేయట్లేదు సార్. సార్ థ్యాంక్స్ సార్, చాలా మంచి ట్రీట్మెంట్ అందించినందుకు నాకు. ఓకే ఓకే సార్. చాలా బాధపడేవాడిని సార్, సర్జరీ కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుందేమో మీరు ఇంకేమైనా అనుకునేవాడిని. అడుగుతారా? అనుకో సార్. దేవుని దయ వల్ల మీరు కలిశారు, మీ వల్ల మొత్తం చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నానంటే పెయిన్ కిల్లర్స్ వాడట్లేదు. అంతకుముందు తొలినాల్లో ఎలా ఉండేదండి బాధపడుతున్నప్పుడు? బాధపడినప్పుడు మనం పడుకున్నాం అనుకోండి సార్, ఒకవైపు తిరిగి పండుకొని మళ్ళీ రెండో వైపు తిరగాలంటే మొత్తం అది పట్టేస్తే సార్, రానివో అసలు కాళ్ళు కానీ చేతులు కానీ అట్లా పట్టేసిపోతుంది. మళ్ళీ లేవగానే మనసు నుంచి లేవగానే గూనివాన్ లాగా ఇట్లా వంగుకుంటూ నడిస్తే పర్వాలేదు, స్ట్రేట్ గా నిలబడాలంటే లాగేస్తుంది మొత్తం బ్యాక్ సైడ్. ఆ సమయంలో మీకు ఏమనిపించేది? ఇంక ఈ బాధ జీవితంలో తగ్గుతుందా లేదా అని అనిపించేదా? ఎలా అనిపించేది మీకు? నీ అదే అనుకున్నాను సార్, ఇది ఏదో శనిలాగా పట్టేసింది మొత్తం, నా లైఫ్ ఇట్లా అవుతుందో ఏమో అనుకునేవాడిని. ఈ సర్జరీకి పోవడం ఇష్టం లేదు, ఇది ఇట్లా అవుతుందా అనుకున్నా. మన ఇట్లా టీవీలో ప్రోగ్రామ్స్ అవన్నీ చూసి ఒకసారి వస్తే ఎందుకైనా మంచిగా మనం ఒకసారి వాడినాక మాట్లాడదాం అన్న ఉద్దేశంతో వచ్చాను. 1.5 month లోనే మనకు తెలిసిపోయింది. 1 month లోనే ఎలా వెళ్ళారు? గురు ఆయుర్ కేర్ కి ఎలా వెళ్ళారు? నేను మీ ఆర్టికల్స్ అవి చదివాను, ప్లస్ మన టీవీలో కూడా మేము ఎన్నోసార్లు చూస్తాం కదా సార్, చాలా సార్లు చూస్తుంటాం కదా సార్, వారం మేము ఇవన్నీ. ఓకే, ఇప్పుడైతే మీరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారా? పూర్తి స్థాయిలో ఉన్నాం కానీ ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్, అది ఇంకా పర్ఫెక్ట్ కావడానికి ఇంకా 2-3 months తగ్గిపోతుందనే నమ్మకం అయితే మీలో వచ్చింది? ఫస్ట్ మంత్ లోనే వచ్చేసింది సార్, అది ఫస్ట్ ఒక 15 days మనం ట్రీట్మెంట్ తీసుకోని వచ్చేసింది. ఆ టాబ్లెట్స్ మనం అన్ని వాడాం కదా, మీరు సజెస్ట్ చేసినవన్నీ అప్పుడే వచ్చేసింది సార్ నాకు అది. ఓకే, మీ దగ్గర చికిత్స పొందిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి, ఇతరత్ర విధానాలని పాటించిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అన్న తర్వాత మీ దగ్గరకు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలా కాకుండా ముందే లక్షణాలను గుర్తించి ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అంటారు? ఇప్పుడు మన సియాటికా విషయమే తీసుకోండి. ఇప్పుడు సియాటికా అనేటటువంటిది మనం వ్యాధి నిర్ధారణ ఎలా చేసుకోవాలంటే, ముఖ్యంగా కాలు మొత్తాన్ని కూడా సాఫీగా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ నొప్పి ఎలా వస్తుంది ఏమిటి అనే ఆ విషయాన్ని చూస్తూ గమనిస్తూ నా పేషెంట్ చెప్పే విషయాలను కనుక మనం హిస్టరీ కనుక ప్రాపర్గా తీసుకున్నట్లయితే వీ కెన్ మేక్ ఏ డయాగ్నోసిస్. ఇది సియాటిక్ నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చేటటువంటి సియాటికా ప్రాబ్లం అని చెప్పొచ్చండి. సో దానికల్లా కారణాలు ఏవే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనం ఎంఆర్ఐ లాంటిది కానీ ఎక్స్రే లాంటిది కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా వీ కెన్ మేక్ ఎ డయాగ్నోసిస్ అండి. ముఖ్యంగా మంట ఏమైనా ఉందా, తర్వాత విపరీతంగా రేడియేటింగ్ పెయిన్ ఏమైనా ఉందా, లాగేసి పట్టి తాళ్ళు పెట్టి లాగుతున్నట్టుగా, వైర్లు పెట్టి లాగేస్తున్నట్టుగా నొప్పి వస్తుంది, సలపరంగా ఉంటుంది, మంట ఉంటుంది, కాలు కింద పెట్టలేను, అయ్యో బాబోయ్ మామూలు కాదు నొప్పితో అసలు ఏదైనా చేసేసుకొని చచ్చిపోదాం అన్నట్టుగా ఉంది మహేష్ బాబు గారు అన్నట్టుగా చెప్తూ ఉంటారండి వాళ్ళ స్టోరీ. నమ్నెస్ ఉంటుంది, పాదాలకున్న తర్వాత కాళ్ళకున్న చెప్పులు జారిపోతూ ఉంటాయి, ఆఫీస్లో పని చేసుకోలేరు, కంప్యూటర్ ముందర 2 నిమిషాలు పని చేసుకోలేరు, నడవలేరు, కూర్చోలేరు, కదలేరు, పడుకోలేరు, అసలు ఒక రకంగా అన్కంఫర్టబుల్ పెయిన్ ఉంటుందండి. ముఖ్యంగా సియాటిక్ అనేటటువంటి అంటే పిరుదుల వెనుక భాగం నుంచి, తొడల వెనుక భాగం నుంచి, తర్వాత పిక్కల వెనుక భాగం నుంచి పాదం దాకా ఎంత నొప్పి, మంట, తిమ్మిరి, తర్వాత మళ్ళీ వచ్చేసి నమ్నెస్ కానీ, తర్వాత కాలు బరువుగా ఉండడం కానీ, కాళ్ళకు ఉండేటటువంటి చెప్పులు జారిపోవడం కానీ, తర్వాత ఇలాంటివన్నీ సిమ్టమ్స్తో నడక అనేది వంకర టింకరగా నడవడము, కుంటుతూ నడవడము, డ్రాగ్ చేస్తూ నడవడం, ఇట్లాంటి సిమ్టమ్స్తో మనకు ఉంటుందండి. వీటిని వ్యాధి నిర్ధారణ చేసుకొని చక్కగా ఔషధాలు వాడుకొని చక్కగా టైం బాండ్ పీరియడ్లో తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం క్రానిక్ అవ్వకుండా చూసుకోవాలి. 6 వారాలు దాటిందంటే క్రానిక్ అయిందండి. అదే వెస్ట్రన్ మెడిసిన్లో అయితే ఆపరేషన్ దాకా వెళ్ళిపోతుంది సినిమా అన్నట్లు. సో ఇక్కడ ముఖ్యంగా ఆపరేషన్ అవసరం లేకుండా అద్భుతంగా చికిత్సల ద్వారానే, ఔషధాల ద్వారానే చికిత్స చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ బాబు గారు. టీవీ న్యూస్ స్టూడియోకి వచ్చి సియాటికా సమస్య కారణాలేంటి, బ్యాక్ పెయిన్ లేదా మోకాలు నొప్పుల కారణాలేంటి, ఆయుర్వేదంలో ఎలాంటి పూర్తి స్థాయి చికిత్సా విధానాలు ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ వాడకుండా, స్టెరాయిడ్స్ వాడకుండా, సర్జరీ లేకుండా ఏ విధంగా తగ్గించవచ్చు అనే వివరాలను అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనసూయ గారు, మీ అభిప్రాయం కూడా తెలియజేసినందుకు. ఇవి ఈ రోజు లైఫ్ లైన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ9.